నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత అనేక రకాలుగా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూస్తూ వచ్చాం. దాదాపు కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది కొన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఇలాంటి సందర్భంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరుగులేని విజయాన్ని నమోదు చేయబోతుంది, రెండోసారి అధికారంలోకి రాబోతుంది అనేది స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక సర్వే సంస్థ తన రిపోర్ట్ని బయటపెట్టింది. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇదే సర్వే సంస్థ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ తారుమారే. పోలింగ్ జరిగింది, మరికొద్ది రోజుల్లోనే కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ విజయాన్ని నమోదు చేయటమే కాకుండా రెండోసారి అధికారంలోకి రాబోతుంది. 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది వైఎస్ఆర్సీపీ అనేది ఇచ్చారు. వాస్తవానికి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. ప్రాంతాల వారీగా చూస్తే కనుక ఉత్తరాంధ్ర మొత్తం 34 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 23 స్థానాల్లోనూ, కూటమి 9 స్థానాల్లోనూ విజయం సాధించబోతుంది. ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి 2 స్థానాల్లో చాలా హోరాహోరీగా పోరు ఉండబోతుంది అనేది ఇచ్చారు. అలాగే గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి, ఈ 2 జిల్లాలకు సంబంధించి 34 స్థానాలు ఉండగా ఇందులో 13 స్థానాలు వైఎస్ఆర్సీపీ, అలాగే 15 స్థానాలు కూటమి గెలవబోతుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్లో 6 స్థానాలు ఉన్నాయి అనేది ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే గుంటూరు, కృష్ణాకి సంబంధించి మొత్తం 33 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 16 స్థానాల్లోనూ, కూటమి అభ్యర్థులు 13 స్థానాల్లో గెలవబోతున్నారు. కీన్ కంటెస్ట్ ఇక్కడ 4 స్థానాల్లో ఉండబోతుంది అనేది ఇచ్చారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక మొత్తం 22 స్థానాలు ఉండగా 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, అలాగే 5 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది ఇచ్చారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లో ఉంటుందనేది వారి అభిప్రాయం. అలాగే రాయలసీమకు సంబంధించి చూస్తే కనుక చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇది. ఇక్కడ 52 స్థానాలు ఉండగా 43 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని నమోదు చేస్తుంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే కూటమి గెలవబోతుంది. 6 స్థానాల్లో చాలా హోరాహోరీగా పోరు ఉండబోతుంది అనేది ఇచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తం 175 స్థానాలకి గాను 110 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. అలాగే 45 స్థానాల్లో కూటమి అభ్యర్థులు. ఇక్కడ 20 స్థానాల్లో చాలా హోరాహోరీగా పోరు ఉండబోతుంది. ఈ 20 స్థానాల్లో కూడా దాదాపు 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలైతే మెండుగా స్పష్టంగా ఉన్నాయి అనేది ఆ సర్వే సంస్థ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం మొత్తం 10 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు, కూటమి 2 స్థానాల్లో గెలవబోతుంది అనేది ఇచ్చారు. అలాగే విజయనగరం 9 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు, అలాగే కూటమి అభ్యర్థులు 1 స్థానంలో గెలవబోతున్నారు. ఇక్కడ హోరాహోరీగా 1 స్థానంలో పోటీ ఉండబోతుంది అనేది ఇచ్చారు. అలాగే విశాఖపట్నానికి చూస్తే కనుక మొత్తం ఇక్కడ 15 స్థానాలు ఉండగా 8 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కూటమి అభ్యర్థులు 6 స్థానాల్లో గెలవబోతున్నారు అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా హోరాహోరీగా 1 స్థానంలో పోటీ ఉండబోతుంది అనేది ఇచ్చారు. ఇక తూర్పుగోదావరికి వస్తే కనుక 19 స్థానాలు ఉండగా 8 వైఎస్ఆర్సీపీ, మరొక 8 కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. 3 స్థానాల్లో హోరాహోరీగా పోటీ ఉండబోతుంది అనేది ఇచ్చారు. అలాగే పశ్చిమ గోదావరి చూస్తే కనుక మొత్తం 15 స్థానాలు ఉండగా 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. 3 స్థానాల్లో మాత్రం ఇక్కడ హోరాహోరీగా కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్.
ఇక కృష్ణా జిల్లాకు చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 9 స్థానాలు, అలాగే కూటమి అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఉంటుందనేది ఇచ్చారు. అలాగే గుంటూరు 17 స్థానాలు ఉండగా 7 అంటే 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, మరో 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక్కడ 3 స్థానాల్లో హోరాహోరీగా అంటే కీన్ కంటెస్ట్ ఉండబోతుంది అనేది ఇచ్చారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే కనుక 12 స్థానాలు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. మొత్తం మీద 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు, 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, 2 స్థానాల్లో హోరాహోరీగా పోరు ఉండబోతుందనేది ఆ సర్వే సంస్థ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే నెల్లూరు 10 స్థానాలు ఉండగా 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కేవలం 1 స్థానంలో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్. అలాగే చిత్తూరు జిల్లా చూస్తే కనుక 14 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 12 స్థానాలు, కూటమి అభ్యర్థులు కేవలం 2 స్థానాల్లో గెలవబోతున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. మిగిలిన స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇచ్చారు. అలాగే అనంతపురం జిల్లా చూస్తే కనుక మొత్తం 14 స్థానాలు ఉండగా 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 1 స్థానంలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీగా పోరు ఉండబోతుంది అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే కర్నూలు జిల్లా చూస్తే కనుక 14 స్థానాలు ఉండగా 13 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, కూటమి ఎక్కడా కూడా కూటమి 1 స్థానంలో కూడా విజయం సాధించలేదు అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్. 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని ఇచ్చారు. అలాగే కడప జిల్లా చూస్తే కనుక 10 స్థానాలు ఉన్నాయి ఉమ్మడి కడప జిల్లాలో, 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 1 స్థానంలో హోరాహోరీగా పోరుంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారనేది ఇవ్వలం. అంటే రాయలసీమలో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ప్రభావం ఎక్కువగా ఉంది. 4-5 స్థానాలకు మాత్రమే కూటమి అభ్యర్థులు పరిమితం కాబోతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే కనుక కూటమికి ఎదురు దెబ్బ, కూటమికి వాటమి తప్పదు అనేది ఈ సర్వేని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తాజాగా దాదాపు చాలా సర్వే సంస్థలు వారి యొక్క రిపోర్ట్స్ని ఇచ్చారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు, కొంతమంది కూటమి అభ్యర్థులే కూటమి అధికారంలోకి రాబోతుందని ఇచ్చారు. తాజాగా జాతీయ సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంటుంది అనేది ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో తాజాగా విజయవాడలో ఉన్నటువంటి ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన అక్కడ సందర్శించడం, ఆ కార్యాలయ సిబ్బందితో మాట్లాడటం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడటం, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మనమే అధికారంలోకి రాబోతున్నాం అనే ప్రకటన ఆ వేదిక ద్వారా చేశారు. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. చర్చ అనేది ఎక్కువగా జరుగుతుంది. మొత్తానికైతే ఎవరికి వారే విజయ అవకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేం గెలుస్తామని కూటమి అభ్యర్థులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ మాకు ఎదురే లేదు తిరిగే లేదని వారు ఉన్నారు. ఎందుకంటే తమను ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో గతంలో ఈ 5 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మా విజయాన్ని కోరుకుంటున్నారు ప్రజలు, ఓటర్లు, రాష్ట్ర ప్రజలు. కాబట్టి మేము ఖచ్చితంగా అత్యధిక సీట్లతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తుంటే, ఇక్కడ కూటమి అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి ఐక్యంగా ఎన్నికలకు వెళ్ళాయి. కాబట్టి మాకు ఎదురే లేదు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అనేది చెప్తున్నారు. మొత్తానికి ఈ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎంతవరకు వాస్తవం కాబోతున్నాయనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.